కార్యకర్తగా పనిచేసిన సామాన్యుడైన డ్రైవర్కి ఎమ్మెల్యే సీటు కేటాయిస్తే అవహేళనగా మాట్లాడడం శోచనీయమని, ఆర్థిక స్థితి మంత్రులకే టికెట్లు కేటాయిస్తే నీతి మాటలు చెప్పడం సరికాదని ప్రతిపక్షాలపై వైఎస్ఆర్సీపీ నేత ఆర్ఎస్ఆర్ మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అగ్రకులాలకు ఆర్థిక స్థితి మంత్రులకే సీట్లు కేటాయిస్తున్న పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. నా పేరు శ్రీనివాసరావు, అందరూ ఆర్ఎస్ఆర్ అని అంటారు. నేను వైఎస్ఆర్సీపీ సేవాదల్ కార్యదర్శిని, రాష్ట్ర కార్యదర్శిని. నెల్లూరు జిల్లా నుంచి సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్ ఎందుకనంటే, నేను ఒక సామాన్య కార్యకర్తగా ఒక బాధ కలిగి ఈ యొక్క ప్రెస్ మీట్లో మాట్లాడడం జరుగుతుంది. నేను ఒక దళితుల్ని, అలాగే ఒక సామాన్య కార్యకర్తని. గత 10 ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఈ యొక్క కోణంలో నేను ఇది వరకు పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు ఎంతోమందిని చూశాను, ఎంతోమంది నాయకుల దగ్గర పనిచేశాను. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక మంచి కార్యకర్తగా పనిచేస్తూ, రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పడ్డ కష్టాల్లో నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను గత 14 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఎటువంటి నిబద్ధతో పనిచేస్తున్నాం అంటే, ప్రతి కార్యకర్త నిజంగా పార్టీ మీద, అధినాయకుడి మీద గౌరవం, ప్రేమ, అభిమానాలు ఉన్నటువంటి ఏ కార్యకర్త అయినా కానీ ఇతర పార్టీలకి మారరు. అదేవిధంగా ఆ కార్యకర్తను గుర్తించడంలో అధినాయకుడు కూడా చాలా గొప్ప మనసు కలిగి ఉండాలి. డబ్బు రాజకీయాలు, కులం రాజకీయాలు, మత రాజకీయాలు చేయకుండా ఏ కార్యకర్త అయితే సంవత్సరాల తరబడి మనం నమ్ముకొని ఉంటాడో ఆ కార్యకర్తకి మేలు చేద్దామనే కోణంలో ఒక అధినాయకుడు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆలోచిస్తున్నాడు అంటే, ఆ యొక్క అధినాయకుడిని ప్రతి కార్యకర్త దైవంగానే భావిస్తారు. అటువంటి దైవమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేద ఇళ్లలో ఇచ్చి ఒక 10-12 ఏళ్లుగా మన పార్టీలో కార్యకర్తగా ఉన్నటువంటి ఒక కార్యకర్తల్ని, నిజమైన కార్యకర్తల్ని గుర్తించి ఆ పేద కుటుంబంలో ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగానో చేస్తూ ఉంటే, దానిని నాది 40 సంవత్సరాల రాజకీయ హిస్టరీ ఉంది, నేను 14 ఏళ్ల ముఖ్యమంత్రిని అని చెప్పుకునేటువంటి ఒక కుల పిచ్చి అధినాయకుడిని అని చెప్పుకుంటుంటాడు నారా చంద్రబాబు నాయుడు. పత్రికాముఖం సందర్భంగా తెలియజేస్తున్న చంద్రబాబు నాయుడికి మళ్ళీ తెలియజేస్తున్నాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ యొక్క మంచి ఒక కార్యకర్తకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అనేది నువ్వు మెచ్చుకోకపోయినా పర్లా, అవహేళన చేయడం మాత్రం చాలా దారుణమైనటువంటి విషయం. ఇది నువ్వు ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినటువంటి ఒక టిప్పర్ డ్రైవర్ కాదు నువ్వు అవమానించింది. డ్రైవర్ వృత్తి చేసుకున్నటువంటి, రాష్ట్రంలో డ్రైవర్ వృత్తి చేస్తున్నటువంటి ప్రతి డ్రైవర్ని నువ్వు అవమానించావు. అదేవిధంగా ఎస్సీ కులంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరిని నువ్వు అవమానించావు. అదేవిధంగా ఇది వరకు కూడా చాలాసార్లు నువ్వు ఎస్సీ కులంలో ఎవరన్నా పుడతారా అనే మాట నువ్వు సంపాదించుండవు. ఈరోజు ఎస్సీ కులంలో పుట్టి ఒక డ్రైవర్గా ఉండి ఎంఏ బీఈడీ చేసినటువంటి అతన్ని నువ్వు ఇంత దారుణంగా అవమానిస్తున్నావు అంటే, నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ ఎమ్మెల్యే టికెట్ కలిగినటువంటి ఆ వ్యక్తిని కాదు నువ్వు అవమానిస్తున్నది, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి డ్రైవర్ను అవమానిస్తున్నావు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ వ్యక్తిని అవమానిస్తున్నావు. ఈరోజు నీకు
నువ్వు చేసిన మంచి ఏమీ లేక నీకు చెప్పుకునేటివి 2 ఉంటాయి. నాది 45 సంవత్సరాలు రాజకీయ చరిత్ర నాది, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి నేను. ఈ 2 చెప్పుకోగలవు నువ్వు, అంతకు మించి నువ్వేం చెప్పుకోలేవు. నువ్వు డబ్బున్న బడా నాయకులకు ఇస్తావు. ఒక పార్టీలో డబ్బుండి బాగా బలంగా ఎదిగిన వ్యక్తుల్ని ఎన్నుకుంటావు నువ్వు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తావు, వాళ్ళని తీసుకెళ్తావు. నీకు అభ్యర్థులు దొరకరు కాబట్టి మా నెల్లూరు జిల్లా నుంచి కూడా ఒక ధనికుడిని నువ్వు బతులాడుకోవడం బామాడుకోవడం తీసుకెళ్ళగలిగావు. సరేనా? నీకు వ్యక్తులు దొరకట్లా, కానీ నువ్వు మహా ధనికుల్ని ఎమ్మెల్యే అభ్యర్థిగానో ఎంపీ అభ్యర్థిగానో పెడితే గెలిచే పరిస్థితుల్లో లేక నువ్వు ఇతర పార్టీల నుంచి కొనుక్కుంటున్నావు నువ్వు. కానీ మాకు అలా కాదు. ఒక పేదవాడినైనా, ఒక డిపో డ్రైవర్నైనా, ఒక మధ్యతరగతి కుటుంబంకైనా, ఎవరినైనా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించి వాళ్ళ రాజకీయాల్లో పైకి తీసుకొచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ గుర్తుపెట్టుకో, నీకు ఈరోజు 175 కాన్స్టిట్యున్సీల్లో 25 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల్లో నీకు అభ్యర్థులు లేరు, ఇతర పార్టీ నుంచి కొనుక్కుంటున్నారు. కాబట్టి 3 పార్టీలతో పొత్తు పెట్టుకొని, త్రికోణ పొత్తు పెట్టుకొని ఈరోజు అభ్యర్థులను ఎత్తుకుంటున్నాను. మాకు అలా కాదు. ఏ వ్యక్తినైనా, సామాన్య వ్యక్తినైనా ఎమ్మెల్యే చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా? చంద్రబాబు నాయుడు ఇంకేదైనా నువ్వు అవహేళన చేయడం మానుకో. సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళని తక్కువ కులం అని చెప్పని అవహేళన చేయడం మానుకో. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.